మనము దివ్యంగా కొనసాగుతూ మరి ఈరోజు ఆయన కనికరం చొప్పున సన్నిధిలోకి మనము రాగలిగినాం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఏర్పాటులో ఉన్న మీ అందరికీ దైవ దీవెనలు తండ్రి మెండుగా దయచేయునుగాక. ఆమేన్. మరి 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6వ వచనం చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ప్రియులారా, మొదటి పునరుద్ధానము అనే మాట బహు స్పష్టంగా ఈ అధ్యాయములో ఉంది. ఈ అధ్యాయములో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి, మాట్లాడుకోకండి. ప్రకటన గ్రంథంలో ఇది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. జాగ్రత్తగా వాడకపోతే చెయ్యైన తెగుద్ది, పేకైన తెగుద్ది. ఈ ప్రకటన గ్రంథంలో వర్తమానం పక్కకు పెట్టి ఆలకిస్తే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కనుక జాగ్రత్తగా బోధించే వాళ్ళము జాగ్రత్తగా చెప్పాలా, వినేవాళ్ళు కూడా ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధిలో. ప్రియులారా, ఈ మొదటి పునరుద్ధానము అనే మాట ఇక్కడ మనకు వినబడుతుంది. ధన్యులు మృతులైన భక్తులు బ్రతికి రాగా అని అయిగా రాశారు. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు సాయము తెలుసునా. బ్రతికి ఉన్న నీవు బ్రతికిన వారితో బలముగా తిరిగెదవు. విలువ గల పని జరుగు తెలుసునా. హిందూ దేశములోనే మృతులైన భక్తులు బ్రతికి రాగా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం మొదటి పునరుద్ధానములు వారు ధన్యులు. మొదటి పునరుద్ధానానికి 1000 ఏండ్ల పాలనకు ఎన్ని సంవత్సరాలు వ్యవధి ఉంది చెప్పండి? మొదటి పునరుద్ధానానికి 1000 ఏండ్ల పాలనకు ఎన్ని సంవత్సరాలు? వింటున్నారుగా వరుసగా ప్రకటన. ఎన్ని సంవత్సరాలు? సంఘం ఎత్తబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి 1000 ఏండ్ల పాలన వచ్చింది? ఎన్ని సంవత్సరాలకమ్మా? 14. మరి అదేగా మొదటి పునరుద్ధానములో అంటే ఆదాము నుంచి యేసు ప్రభు పెళ్లి కుమార్తె ఎత్తబడేదాకా మృతులైన వారందరూ తిరిగి లేచారు. మారు మనసు పొందిన వారందరూ. దాన్ని ఏమంటారు? మొదటి వారు 7 సంవత్సరాలు విందులో ఉన్నారు. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలనలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 7 + 1000. ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు శిష్యులు 12 మంది. 12 మంది కూడా ప్రభువును ప్రకటించారు ప్రపంచానికి. అందులో ఒకరు మన దేశానికి వచ్చారు. ఆయన పేరేంటి? తోమా గారు. ఈ 11 మంది హతసాక్షులైపోయారు.
11 మంది ఏమైపోయారు? హతసాక్షి కాని వారు ఎవరంటే ఒక్క యోహానే. యోహాను ధ్యానపరుడు, యోహాను దర్శనము గలవాడు, యోహాను దేవుని యందు లక్ష్యం ఉంచడంలో ఎక్కడ తప్పిపోలేదు. అందుకే యోహాను పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూస్తే, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏవి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు దేవునికి స్తోత్రం. అంటే చూడండి, అన్ని విధములుగా క్రీస్తుని సంపూర్ణముగా కనుగొన్నవాడు ఎవరంటే యోహాను గారు. అన్ని కోణాల్లో కనుక్కున్నాడు ఆయన్ని. యేసు ప్రభు ప్రేమను, యేసు ప్రభు కోపం ఎందుకు వచ్చిందో, యేసు ప్రభు శ్రమను ఎందుకు పొందాడో, యేసు ప్రభు అన్ని అంశాలలో యోహాను తాను దగ్గరగా ఉన్నట్టుగా ధ్యానం చేసిన ధ్యానపరుడు. దేవుని స్తోత్రం. అందువల్ల యోహాను గారు ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు యోహాను గారికి అనుమతి ఇచ్చాడు. ఇంతమంది ఉండగా ఈ యోహానే ఎందుకు అవసరం అని దేవదాసయ్య గారు అడిగారు, ఈయనకి ఎందుకు అప్పగించాలి అని. ప్రభు అన్నారట, దేవదాసు, నేను దీనుడును, నాకు ఏమీ రాదు, ఏమీ తెలియదు, ఏది చెబితే అది చేస్తానన్నాడు కాబట్టి నేను చెప్పింది చేస్తాను అన్నాడు కనుక అతనికి నేను చెప్పాను. వీళ్ళందరూ చేస్తానన్నారు కానీ చెప్పింది చెప్పినట్లు చేయగలిగిన వారు యోహాను గనక ఈ కడవర దినాలలో ఆయన మీతో చెప్పున్నది అనుకునేవారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అలా అనుకుంటారో వారికి హతసాక్షి కిరీటము లేదు. ఏ కిరీటం లేదు? పెళ్లి కుమార్తె యుద్ధానికి వెళ్తుందా, అద్దం దగ్గరికి వెళ్తుందా? మీరు చెప్పండి అమ్మా. కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తుందా? వెళ్ళదు. అంటే లోకములో స్వార్థ ప్రకటన, ధన సంపదలు అనేకులకు పంచి ప్రాణదానం చేసి ఎంతోమంది భక్తులు హతసాక్షులు అవగా క్రైస్తవ సంఘముగా భూమి మీద నిలబడింది. అది ప్రభువు చేసిన అద్భుతాల్లో గొప్ప అద్భుతం. దేవుని స్తోత్రం. అలాగైతే ఈవేళ సంఘం ఎలా కనిపిస్తుంది అని మనం చూస్తే, పెండ్లి కుమార్తె. ఈ ప్రపంచంలో దేవుడు మొట్టమొదటి దృష్టించే మొదటి ప్రక్రియ ఏదంటే సంఘములో పెండ్లి కళ. ఏ కళ రావాలి అమ్మా? అంటే ఏం కాకూడదు? కఠినత్వము లేనిది, కపటము లేనిది, వ్యతిరేకత లేనిది, తిరుగుబాటు లేనిది, ఎంత శ్రమైనా ప్రభు పక్షాన అబ్బా అనకుండా ఉండగలిగేదే పెండ్లి కుమార్తె. అందుకనే విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను, శిల నగము పైకి లాగినను, సుఖ కళావలు మనస్సులోన నిలిపే యెహోవా నా మొర మహాదయను. పురుషోత్తమ చౌదరి గారనే ఈ పెళ్లి కూతురు ఏమంటుంది? శ్రమలు వచ్చినాయి, ఈ శ్రమలు తట్టుకోలేని కష్టాలుగానే కనబడుతున్నాయి, కానీ ఆయన చెవియొగ్గాడు. అంటే నా శ్రమల మీద, నా మీద
గురి పెట్టాడు ఆయన కన్ను నా మీదే ఉంది, నా స్వరం వినడానికి చెవి పెట్టాడు ఆయన. అందుకని నొప్పి అని ఎలా చెప్పను? ఆయనకి సిలువేసినప్పుడు నొప్పి అన్నాడా అమ్మా? అన్నాడా? మేకు కొట్టినప్పుడు అన్నాడా? శిరస్సుకు మూలకిరీటం అన్నాడా? కొరడాలతో కొట్టి అన్నాడా? పాదాల మేకు అన్నాడా? శరీరం అంతా నల కొడితే అన్నాడా? అంతగా ఓర్చుకున్నాడు నా పెనిమిటి లేక నా ప్రియుడు, నా భర్త. అందువల్ల శిలానగము నా హృదయంలోనికి, నా గుండె రాయి కాకుండా కలలద్దుతున్నాడు ఆయన నా హృదయములో. ఎంత గొప్ప పాట రాస్తాడండి. ఇది పెండ్లి కుమార్తె స్వరము. చిన్న కష్టం వస్తే అమ్మో అబ్బో ఏంటి బాధలు అనుకునే మనకి, అట్లాంటి వారిలో యోహాను గారు. అందుకనే యోహాను గారు అబ్బాయి అనలేదు, కానీ ఇంకా ఏ శ్రమ అయినా నా ప్రభు పొందిన శ్రమ కంటే ఇది ఒక శ్రమ, నా ప్రభు పొందిన గాయం కంటే ఇది ఒక అనుకున్నారు. అందువల్ల 11 మంది హతసాక్షులైన యోహాను సజీవుడిగా ఉండి సజీవంగా ప్రభు ఆయన ఇచ్చిన మరణం పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందువల్ల ప్రియులరా, చూడండి, ఇక్కడ మనం చూస్తే ప్రకటన అంటే ఈ ప్రకటన అనే పని అప్పగించాడు. ఎవరు అప్పగించారు? యోహాను గారికి ప్రకటన పని అప్పగించాడు. మార్టిన్ లూథర్ గారికి బైబిల్ పని అప్పగించాడు. దేవదాసయ్య గారికి బైబిల్ మిషను లేక పెండ్లి కుమార్తె పని అప్పగించారు. అంటే అర్థం ఏంటి? ధ్యానపరులు, విసుగు లేనివారు, బలహీనత లేనివారు, బలహీనతల వైపు చూడని వారు, బలుడైన దేవుని వైపు చూసిన వారికి పనులు అప్పగించబడతాయి. అవి విజయవంతమైన పనులే, కానీ వారికి అపజయం తెచ్చే పనులైనా అవి రానీయుడు ఆయన దీవిస్తాడనే సాదృశ్యం. అందువల్ల విశ్వాసులకి మొదట పునరుద్ధానము. చెప్పండి, విశ్వాసులకి ఏంటమ్మా? అలాగే ఆదాం మొదలు అంచె తీర్పు వరకు మరి మనం చూస్తే రెండవ పునరుద్ధానం ఎవరికంటే ఆదాం మొదలు అంత్య తీర్పు వరకు మార్పు లేని వారికి. ఎవరు వీళ్ళు? మార్పు లేని వారందరికీ తీర్పు పునరుద్ధానం అన్నారు. ఏ పునరుద్ధానం? తీర్పు. మొదటి పునరుద్ధానంలో విశ్వాసులు ఉన్నారు, పెండ్లి కుమార్తె ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనం గమనించినట్లయితే మరి ఈ మార్పు లేనివారు ఏడేస్సులో ఉందరు. ఎక్కడుంటారు? ఏడేస్సు అనగా పాతాళము. చెప్పండి. ఇది ఇంగ్లీషులో ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఏడేస్ అని ఉంటుంది, కానీ గ్రీక్ భాషలో అదృశ్య లోకం. ఏ లోకం? మనకు కనబడుతుందా? ఉందని చెప్పుకుందాం. కనబడుతుందా? అబ్బాయి చెప్పండి, మీరు ఎవరైనా వెళ్ళారా? చూసారా ఎవరైనా? ఉందా లేదా? ఉందని ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యము, దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ అదృశ్య లోకమునకు అనే మాట ప్రభునందు ప్రియులరా, ఈ మాటను మనం చూస్తే ఫిల్ దొరగారు ఏడేస్ అని వ్రాసి చివరికి ఏమన్నారంటే, చివరికి మిగిలిపోయిన వారందరిని గురించి 1000 ఏళ్ల పాలన చివరి కాలములో వీరందరూ కూడా పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం? రెండవ
పునరుద్ధానం కనుక ఇక్కడ మనం చూస్తే మనము దీని తర్వాత 1000 ఏండ్ల తర్వాత భూమి మీద గోగు మాగోగు అనే సమూహం వస్తుంది. దేవుని స్తోత్రం. అందులో సాతాను నాయకుడిగా ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఇవన్నీ కూడా నరకం చెప్పండి ఈ అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని లేఖనాన్ని బట్టి చూస్తే ప్రభునందు ప్రియులరా, పాతాళము అనే మాట బైబిల్లో రాయబడింది. అంటే ఎవరు? 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం చివరిలో కడమామృతులు బ్రతకలేదు. కడమామృతులు అంటే ఎప్పుడు బ్రతకలేదు? మొదటి పునరుద్ధానంలో వారు బ్రతకలేదు. రెండవ పునరుద్ధానం అంటే 1000 సంవత్సరముల తర్వాత వచ్చేది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అందుకనే ఇక్కడ మనం చూస్తే వారి యొక్క తీర్పులో వారు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి ముందుగా దేవదాసయ్య గారు చక్కగా రాస్తారు పాతాళ బోధ. ఏంటి చెప్పండి? ఒక ఆయన అడిగాడు, పాతాళంలో బోధించుకోవచ్చుగా మీరు భూమి మీద ఎందుకు అన్నారు. చాలామంది దేవుని పిల్లలరా, పాతాళ బోధ అనే మాట ఎందుకు వాడబడింది అంటే దేవుని వాక్యము ఏదుందో దాన్ని బయటికి తీయడమే బైబిల్ మిషన్ పని. దాన్ని బయటికి తీయడమే. కాబట్టి వాక్యములో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో చూడండి, మరి 3వ అధ్యాయం 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19వ వచనం. దేవుని కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా ప్రభు తానే స్వయముగా వెళ్ళెను. ఎవరు వెళ్ళారు? పేతురు గారు ఎక్కడో విషయాన్ని చెప్తున్నాడు. ప్రియులరా, మరి నోవాహు దినములలో చనిపోయిన ఆత్మల యొద్దకు ఎవరు వెళ్ళవలసి వచ్చింది? ప్రభువే స్వయంగా. ఎందుకని? దేవుని పిల్లరా గమనించండి. ఇక్కడ పాతాళం అంటే శిక్షించబడిన స్థలం. అది ఏ స్థలం? మన శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ ఉందా? ఉందండి. జైలు ఉందా? జిల్లా జైలు ఉందా? దాని తర్వాత సెంట్రల్ జైలు, అంతేనా? అంటే ఆ నేరస్తుని యొక్క నేరమును బట్టి అవి వస్తాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లల వారు దేవుని మాట ధిక్కరించారు గనక, దేవుని సువార్త వినలేదు కనుక ప్రభువే తానే ఆత్మరూపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆ రోజున విశ్వాసం అంటే సేవకులు పరిచర్యలోకి రాలేదు. దేవుని స్తోత్రం. యజమానిగా ఉండి ఆయనే వారికి ఏం ప్రకటించాడు? ఈరోజు ఎందుకు పాతాళంలోకైనా వెళ్ళగలిగిన వారు? పేతురు పాతాళ ద్వారములు నీ ఎదుట తెరవబడును అన్నాడు ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయం. అవునా? అంటే ఈవేళ పాతాళము, పరలోకము, భూలోకము, పరలోక మహిమను, భూలోక మహిమను, పాతాళ సంగతులని వివరించగలిగిన వారు చెప్పండి, అపోస్తులైన వారికి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు ఏం చేస్తాడు? నా యజమాని వెళ్ళి ఆ స్థిరపట్టబడిన వారి యొద్దకు వెళ్ళి తాను సువార్త ప్రకటించాడు. అందువల్ల ఆ పని నేను చేయాలి,
అన్నట్లుగా పేతురు ఇక్కడ రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఏడస్సు చూడండి, 4వ అధ్యాయము 1 పేతురు పత్రిక 6వ వచనంలో మనం చూస్తే మృతులు శరీర విషయములో, మృతులు ఎవరు చెప్పండి? వీళ్ళందరూ మార్పు చెందకుండా చనిపోయిన మృతులు. ఒకసారి చెప్పండి అందరూ, మీ నోడుతో చెప్పండి. మార్పు పాపముతో చనిపోయిన వారు. వీరెవరు? చనిపోయిన వారికి ఏం పేరు ఉంది? మృతులు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లను, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లను వారికి కూడా మీరు చెప్పండి. వారికి కూడా ఏం ప్రకటించబడింది? మానవరీత్యా మనకు శరీరం ఉంది. ఎంతమంది శరీరం చేయొద్దండి? ఉందా మీ అందరికీ? మీ శరీరం మీ అదుపులో ఉందండి? ఉందా? కొంతమంది శరీరాన్ని దెబ్బలకు అప్పగిస్తారు, నిందలకు అప్పగిస్తారు, అవమానాలకు అప్పగిస్తారు, మందు మాగులకు అప్పగిస్తారు, అప్పుల అవస్థలకు అప్పగిస్తారు, విరక్తికి అప్పగిస్తారు, ఆఖరికి మరణానికి అప్పగిస్తారు. అవునా? శరీరం ఉంది. ఇన్ని పనులకి ఏది వాడుకుంటున్నాం? అందుచేత మనకి శరీరములో ఉంటుండగా మనకి సువార్త ప్రకటించబడింది. ఆయన రక్షకుడు అని తెలిసింది. మన పాపాలు మనకు అర్థమైనవి కనుక వాటిని విడిచిపెట్టడానికి జ్ఞానం వచ్చింది. క్రీస్తు రక్తములో కడగబడిన మనం ఇప్పుడు విశ్వాసులమయ్యాం. మరి ఇప్పుడు దేవుడు న్యాయస్థుడా అన్యాయస్థుడా? న్యాయస్థుడైతే వాళ్ళు ఏమంటారు? పాతాళంలో ఉన్నవారు, మాకు సువార్త ప్రకటించబడి ఉంటే మేమెందుకు ఇలా ఉంటామని రేపు వారు గడుసుగా మాట్లాడరా? అందుకని వారికి నీ సువార్త ప్రకటించాను. దేవుని స్తోత్రం. మృతులైన వారికి శరీరీతిగా నొప్పి తెలుస్తుంది కాబట్టి వాడు మార్పు చెందుతాడు. వారికి శరీరం లేదు కనుక వారు మార్పు చెందడం కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాతాళ బోధ అంటే మరొకటేం కాదు, వాక్యానుసారంగా వారికి సువార్త ప్రకటించబడింది. అంటే పేతురు గారికి ఎలా తెలుసు? పేతురు గారు అక్కడ ప్రవ్వెళ్ళి చేశాడని చెప్పాడు, ఇక్కడ సువార్థికుడి పని చెప్తున్నాడు. వారికి ప్రభు సువార్థికుడిగా ఉన్నాడు. మన కాలంలో మేము నిజమైన సేవకులమైతే ఏడేసు వరకు దిగి వెళ్ళి సువార్త చెప్పి రాగలరా? బైబిల్ విషయం ఆక్షేపిస్తారు. వీళ్ళు ఏమంటే పాతాలు. నేను అందుకే దాని జోలికి వెళ్ళాలి. వెళ్తే ఇవాళ బయటికి రాలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈవేళ శరీరరీతి కంటే మనకి ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో వారికి కూడా వారు ఆందోళనగా ఉంటాయి ఆత్మలు. వారు ఇంకా ఎలా ఉంటారంటే దాహమతో ఉంటారు. చూడండి, మనం చూస్తే లూకా సువార్త 16:24 ఆ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ యాతన పడుతున్నా నీ రొమ్మునున్న లాజరు చేత కొంచెం నీళ్ళు పంపించు, కనీసం వాళ్ళ చిటికల నేనులోనున్న నీళ్ళు నా నాలుగు తడపాలంటున్నాడు. యాతన పడుతున్నా, కాలిపోతున్నా, అంటే నెమ్మదలేని స్థలములో ఉన్నారు. భూమి మీద నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన సమస్తం అనుభవించారు. యేసయ్యని వారు స్వీకరించలేదు. నిరార్థకమైన పాపాలతో నాశనం అయిపోయారు కనుక ఈవేళ ఆందోళన. అట్టివారు రెండవ పునరుద్ధానములో బయటకు వస్తారు. వారు ఎందుకు వస్తారు అంటే తీర్పు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఆ తీర్పు జరిగే ముందు దేవుడట కొంతమంది భక్తులు పంపించి, సాధు సుందర్ సింగ్ లాంటి వారిని, ఆత్మ సంచలన భక్తులు, అలాగే కైలాస్ మహర్షి లాంటి వారిని, కడకు దేవదాస్ గారి లాంటి వారిని భక్తులు పంపించి వారు సువార్త చేస్తారు.
వారికి మానవ రీతిగా ప్రకటించబడుతుంది. అంటే పాతాళంలోకి చెప్పండి, అక్కడ దేవదూతలు కంట్రోల్తో వెళ్తారు. వారు 4 మాటలు చెప్తే వెళ్ళిన వారిని పట్టుకొని తినేద్దాం అన్నంతగా ఉంటారు వాళ్ళు. అంత కోపం ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత కష్టం ఉంటుంది. దేవుని పిల్లలు గమనించండి. ఇవాళ మనం చూస్తే చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే పాతాళము చెప్పండి, సరే గమనిద్దాం. పాతాళము 9 కీర్తన 17వ వచనములో దేవుని మనుషువారును దుష్టులను, ఎవరికి పాతాళం? దేవుని మర్చువారుకును పాతాళమునకు దిగిపోవుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథములో చూడండి 14వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. 9 నుంచి, ఎవరైనా కింద, ఎక్కడుంది పాతాళం? కింద మీద? అమ్మ చెప్పండి, ఉందా? ఉందని రాయబడిందా? కింద పాతాళమును నీ విషయమై చూడండి ప్రాతలను రేపుచున్నది. జనముల రాజులను అందరినీ వారి వారి సింహాసనముల నుండి లేపుచున్నది. వారందరూ 11వ వచనం చదవయ్యా. 11 నీ మహాత్యమును అమ్మ ఏమన్నాయట? గట్టిగా చెప్పాలా? పురుగులు వ్యాపించును. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎవరైనా దయచేసి యేసు ప్రభువుని నమ్ముకొని పాపాలకు వెళ్ళిపోతే మీ కింద ఏముంటాయి? మీ పరుపు పురుగుల మీద అవి ఎలా ఉంటాయి మనకి చెప్పడానికి బాధేస్తుంది కదా. అలాగా పాతాళము, క్రిందున్న పాతాళములో ఉన్న శ్రమలు అపవాదికి దాన్ని అనుసరించడం బట్టే కదా. దేవుని మాట ధిక్కరించడానికి మూలం అపవాది గనక అపవాది ఉత్సాహము స్వేచ్ఛను అనుసరించడం వలనే కదా ఈ పాతాళం వచ్చింది. అందులో ఎవరెవరు ఉంటారు? పోని అనుకుందాం, ఎవరో మన ఊర్లో చిన్న చిన్న వాళ్ళు, తక్కువ కులస్తులు, ఇదే కదా అంటరాదురా నువ్వు అంటారు కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎవరుంటారో చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 5:14 చదువుతారు ఎవరైనా? అమ్మ ఏం పెట్టుకుందట? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా ఎలా నోరు తెరుస్తుంది? ఎలా నోరు తెరుస్తుంది? వారిలో గనులను మింగుతుంది, సామాన్యులను, గోస్తయ్యవారును, హర్షించువారును పడిపోవుదురు. ఎవరు పడరు? ఎవరు పడరు? జాగ్రత్త. అందుకనే పౌలు అన్నాడు, అపోస్తలుగారు 10:12 అన్నాడు, నిలిచున్నవాడు పడకుండా చూసుకొనవలెను. దేవుని స్తోత్రం. నేను విశ్వాసిని, నేను దేవుని కార్యాలు చేయుచున్నాను, లేక సేవకుడును, లేక అనుకున్నవాడు ముందు తన కాళ్ళ మీద నిలబడ్డం ఎంత గొప్ప. పడిపోకుండా చూసుకోవాలా. పడితే ఎక్కడ వెళ్తావు? పాతాళం అని దాని నోట్లోకి వెళ్ళిపోతాం మనం. అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్ములంటే క్రీస్తుని విడిచినందున ఎవరికి ఆనందం తక్కువ కాదు, సంతోషం తక్కువ కాదు, ఆస్తులు తక్కువ కాదు, కుటుంబ సంబంధాలు తక్కువ కాదు, పదవులు విలువలు తక్కువ కావు. యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఏమీ భూమి మీద అన్నీ ఉంటాయి.
చెప్పండి, అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఇంకా బాగుంటుంది, ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతారు. మాట్లాడలేదు, నాకెవరు ఓటేసినట్లే. 21 యోబు గ్రంథం చదవండి. 21 యోబు గ్రంథం 11 నుంచి చదువుదాం త్వరగా. తమ పిల్లలను మందలుగా వారు పిల్లలను నటనము చేయుదురు, తంబుర స్వరమండలముతో పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదం విని సంతోషించుదురు. ఏమండి, ఎప్పుడు విందులు, విలాసాలు, పబ్బులు, చెప్పండి, అన్ని రకాల ఆనందాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒంటి మీద వస్త్రం నిలవలేనంత ఆనందం వారు కలిగి ఉంటారు. ఎవరు నమ్మలేదు? వారు ఎందుకు పడ్డారా? యేసుప్రభు నమ్ముకునే నువ్వు చిరిగిపోయిన వస్త్రం, చిన్న చిన్న తిండి తెప్పులు, ఏంటి బతుకు? ఆ బతుకు మంచిదా, ఈ బ్రతుకు మంచిదా? మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. అయితే వారు ఒక్క క్షణములో ఎక్కడికి వెళ్తారు? కొంతమంది అంటారు, ఏంట్రా పొంక, ఏంట్రా ఏ నాశనం తెచ్చుకో అంటారు కదా. అంటే వాడు దేనికి వెళ్తున్నాడు? ఎవరు లేని జీవితం. వాడి జీవితంలో అన్నీ ఉన్నాయి, ఒక క్రీస్తు లేడు. వాడి జీవితంలో అన్నీ ఉన్నాయి, దేవుని యందు భయభక్తులు లేవు. వాడి జీవితంలో అన్నీ ఉన్నాయి, క్రీస్తు యొక్క రొమ్మున ఆనుకునే అనుభవం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలరా గమనించండి. మొదటి పునరుద్ధానములో పౌలు గారు రాశారు 15 మొదటి కొరింథీ 23లో మొదటి పునరుద్ధానం గురించి రాశాడు పౌలు గారు చక్కగా. దేవుని ప్రతివాడు తన వరుసలోనే, అంతే. ఎవరిని వరుసలో వాడు ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం. అలాగే మరి మొదటి దశలో 4:16 ఏముంది? చెప్పండి, మృతులైన వారు ఆయన మృతులైన వారిని వెంట పెట్టుకొని వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జీవ పునరుద్ధానం ఉంది. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. దేవుని పిల్లలు గమనించండి. నేను మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం? అందరూ చెప్పండి. వారి వరుసలో ఎవరు నిలబడతారంటే జీవ పునరుద్ధానం కలవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభునందు బ్రతికించబడిన వారిని ఇక్కడ చూస్తాం. అలాగే చదవండి, మళ్ళీ పూర్తి చేసండి వచనం. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఇప్పుడు చెప్పారా? మారు మనసు పొందగా, పాపక్షమాపణ పొందగా, గడుసుగా మాట్లాడి, మాకు జ్ఞానం ఉంది, వైద్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, పాండిత్యం ఉంది. ఈ మతాలు, పరిస్థితులు, లోకంలో మనుషుడు అనువున ఒక మాట్లాడితే ఒక పద్యం పాడతాడు, ఓ మాట్లాడితే ఒకటి చెప్పేస్తాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడతారు రేపు? తీర్పులో. దేవుని స్తోత్రం. ఏ పునరుద్ధానము? కడమామృతులు ఎప్పుడు బతుకుతున్నారు? 1000 ఏండ్ల తరువాత. ఎప్పుడమ్మా? వీళ్ళందరూ దేనికి చెప్పండి? తీర్పును. దానికి వచ్చే ముందు ఇక్కడ గోగు మాగు వచ్చేవారు దేవుని చిత్తమైతే మనం చూద్దాం. దానియేలు గ్రంథం 12:2, లూకా 14:14 కూడా చదువుదాం. అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవము నిందల పాలవుటకును హేయులగుటకును మేలు కొందరు నీచాతి నీచులై.
మానవులే, దేవుడిచ్చిన దైవ లక్షణాలను అనుభవించిన వారే ఆ రోజున వారు నిలబడే స్థితి మనం చూస్తే, వారట ఈ లేచి ఈ పునరుద్ధానం బయటకు వచ్చిన తర్వాత, అరే ఏంటి భూలోకమంతా క్రీస్తు 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 అని వినబడుతుంది, అసలు మన గురువు ఏమైపోయాడు రా అని చూస్తారంట. ఎవడాడు గురువు? ఎవడు చెప్పండి అమ్మా. అంటే వాడి నైజం ఉండిపోయింది. పాపం పోయినా ఏది పోదు మన దగ్గర, ఆ నైజం ఉండిపోద్ది. అప్పుడు వీళ్ళందరూ కూడా వాడి దగ్గర చేరే వాళ్ళు అవుతారు. దానికి ముందుగా కాపాడుకోవడానికి పాతాళం వరకు వెళ్ళి బోధ చేసే బోధకులు కావాలి. ఎలగలరా? మీ ఊరు రమ్మంటే రావు, పక్క ఊరు రమ్మంటే రావు. అమ్మ దెయ్యం పట్టిందండి సేవకుడు అసలే రాడు. ఇప్పుడు కొత్తగా ఏమన్నారు, దెయ్యాలు ఎక్కడ ఉన్నాయండి, దెయ్యం ఆడితోనే చెప్పించేస్తాను దెయ్యం లేదని. నేనేం చెప్పరా, దేవుడు ఉన్నాడని చెప్పుకొని దెయ్యం లేదని చెప్పామన్నా. అర్థమైందా? ఎవరు చెప్తున్నారు? బ్రదర్ అదంతా పట్టిదే బ్రదర్, అదంతా ఏమిటి దెయ్యం అంట. మనక్కడ దెయ్యం పట్టింది, ఎవరు తీసుకొచ్చారు? ప్రార్థన చేస్తే ఏడుస్తుంది, ఎందుకంటే ఈ శరీరం లేదు కదంటే బోర్ని ఏడ్చింది. దెయ్యం అది. దయ్యాన్ని ఎందుకంటే దయ్యము లేదనేవాడే దయ్యం అన్నమాట. దయ్యము లేదన్నవాడే అబద్ధికుడు. వాడి బోధ అబద్ధమే, వాడి బ్రతుకు కూడా అబద్ధమే. అలాంటి వాళ్ళు లేరని నేను చెప్పలేదు. సరే, మీకు ఆ విషయాన్ని నేను ఎవరి గురించి ఉద్దేశించి చెప్పడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిందల పాలవుదురు అనే మాట రాయబడింది. ఏమైంది? 1000 ఏండ్ల పరిపాలన అనంతరము బ్రతికించబడతారు వారు. అనేకులు చెప్పండి నిత్య జీవము గల, అంటే వారు బోధించబడిన వారైనట్టయితే క్రీస్తు కొరకు. దేవదాసయ్య గారు సంవత్సరం వెళ్ళి ఒక సేవకుడు పాతాళంలో బోధిస్తే ఒక ఆత్మను సంపాదించడం సాధ్యం కాదన్నాడు. ఎంత అలాగని ఎందుకు బోధించాలి అంటే, తీర్పు దినం వరకు దేవుడు రక్షకుడే. చెప్పండి ఒకసారి అమ్మా. అలాగే క్రీస్తు కూడా ఎవరు? చివర దొంగకు కూడా రక్షణ ఇచ్చాడు. అలాగే పాతాళములో ఉన్నవాడు కోరిన రక్షణ ఇవ్వగల శక్తి ఎవరికి ఉంది? ఎందుకంటే ఆయన రక్షకుడని ప్రకటించడమే మన పని, కానీ అదేంటి ఇదేంటి అని విమర్శించడం నీ పని కాదు. ఆయన రక్షకుడే చివరిదాకా. సాతాను ఎన్ని రకాలుగా చేసినా వాడు వంచకుడే. సాతాను వంచకుడు, క్రీస్తు ఎవరు? ఆ రక్షణ ఎప్పటి వరకు ప్రకటించాలా? అందుకనే ఈ 26వ వచనంలో ఈ మాట చూస్తే, 1 జీవ పునరుద్ధానం చెప్పండి, 2 నీతి పునరుద్ధానం. అయితే చాలామంది ఈ 2 కలిసి ఒకటి అనుకుంటారు, ఒకటి కాదు. అందుకని ఇట్టి వారి మీద ఏమీ లేదట, జీవ పునరుద్ధానం పొందిన వారి మీద మరణానికి, 2వ మరణానికి అధికారము లేదు. చెప్పండి 2వ. ఒకటి ఎవరికి ఉంటుందో ఒకసారి చదివేసి, ప్రకటన గ్రంథము 21 8వ వచ్చి చదివేయండి అందరూ. ఎవరాలు? ఎవడయ్యా మాట్లాడుతుంది? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అది ఇంక నేను చెప్పని పాఠం జ్ఞాపం చేస్తున్నా. ఈ 2వ పునరుద్ధానములో ఎవరైతే జీవ పునరుద్ధానం తర్వాత వచ్చింది ఏ పునరుద్ధానం? కీడు. చెప్పండి. నీతికి అవినీతికి ఉన్న వ్యత్యాసం ఏంటో స్పష్టంగా తెలియచేయబడింది క్రీస్తులోనే. ఇంకెక్కడా నీకు ఆ అంశము దొరకదు. ఎంతమంది బోధించినా ఏదో ఒక వెసులుబాటు ఇస్తాడు, కానీ క్రీస్తుగానే బోధించాడు. వాక్యంగానే బోధించాడు. మనకు రక్షణగానే ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మళ్ళీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ అధ్యాయము 6వ వచనం చదివి మనము
ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు మనం ఇప్పుడు చెప్పండి అమ్మా. ప్రతి ప్రసంగంలో కూడా నేను పెళ్లి కుమార్తెని మెన్షన్ చేస్తున్నా చేయట్లేదా అంటే నిన్ను నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నీ స్థితి నువ్వు గుర్తుపెట్టుకోవాలా. లోకానికి వచ్చే అపాయం, అపవాదికి వచ్చే అపాయం ఇవన్నీ మీ ముందుంచుతున్నప్పుడు నీకది రాకూడదని, నీ వసతిలో ఉండకూడదని నువ్వు పెళ్లి కుమార్తెగా తయారై ఎంత నొప్పి వచ్చి నీ మనసు ఏం కావాలా? కళావలను నింపాలా. ఏమి నింపాలా? పురుషోత్తం చౌదరి గారు ఏమైనా కళత లేదు హృదయంలో, క్రీస్తు కళలతో అద్దబడింది. దైవజనులు కూడా చెప్పారు, జీవ కళలతో విశ్వాసి అంతరంగము అద్దబడాల. ఏ కళతో? నిర్జీవం అంతరించిపోవాలా. శ్రమలు, లోకము అన్నీ చూస్తున్న కొలది క్రీస్తును సమీపించుచూ ఉన్నట్టుగానే ఆయన నా పక్కనే ఉన్నాడన్నట్టుగా ఉండాలి. కానీ శ్రమను చూస్తూ, కష్టాన్ని చూస్తూ, ఆపద చూస్తూ, కరువు చూస్తూ, కలతలు చూస్తూ దిగజారిపోకుండా ఉండాలా. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు దీవించమనియు ఈ 6వ వచనములో మేము చూసిన ఈ అనుభవమైనటువంటి సంగతులు ఏ నరుడు పాతాళం వెళ్ళడానికి ఇష్టం లేదు గనకనే ముందుగానే లోకానికి బోధిస్తున్నావు. వినిన వారు మార్పు చెంది మహిమ మేఘం ఎక్కువ భాగ్యం ఏమని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం.